హాయ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చిట్ చాట్ అబౌట్ యాక్టింగ్. ఐఎమ్ రాజా రాంబాబు, యాక్టింగ్ కోచ్. మనం గతంలో చతుర్విధ అభినయాల్లోని మొదటి అంశమైన ఆంగికం గురించి మాట్లాడుకుందాం. ఈరోజు వాచకం గురించి మాట్లాడుకుందాం. వాచకం అంటే డైలాగ్, స్పీచ్. ఇంగ్లీష్లో స్పీచ్ అనగానే ఉపన్యాసం అనుకుంటారు, కానీ ఇక్కడ వేరే అర్థం వస్తుంది. ఇక్కడ స్పీచ్ అంటే మాట్లాడే విధానం, భాష, మన ఇంటోనేషను, యాక్సెంట్, మాడ్యులేషను అనే రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం కదా. మనం మాట్లాడే విధానంలోని పాజ్, స్ట్రెస్, ఇలాంటి విషయాలన్నీ ఈ వాచకం కోవలోకి వస్తాయి అన్నమాట. మాట్లాడేటప్పుడు రకరకాల ఎమోషన్స్ తోటి వాయిస్లో వేరు మాడ్యులేషన్స్, లెవెల్స్ మారిపోతుంటాయి. కోపంగా ఉన్నప్పుడు మన గొంతు ఒకలా పలుకుతుంది, బాధలో ఉన్నప్పుడు ఇంకోలా పలుకుతుంది, ఆశ్చర్యంగా ఉన్నప్పుడు ఒకలాంటి వాయిస్ వస్తుంది. కొంతమందికి బేసిక్గా స్పీచ్ అనేసరికి కొంతమందికి హస్కీ వాయిస్ ఉంటుంది, కొంతమంది గొంగురు గొంతు ఉంటుంది, కొంతమంది చాలా సాఫ్ట్గా కూల్గా మాట్లాడతారు, కొంతమంది తొందరగా తొట్టుపాటుగా ఏం మాట్లాడుతున్నారో తెలియదు, కొంతమంది ప్రతి అక్షరాన్ని పట్టి 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 మాట్లాడుతుంటారు. ఇది వాళ్ళ యొక్క ఆర్టికులేషన్, ఈ ఫేషియల్ బోన్ స్ట్రక్చర్ని బట్టి, వాళ్ళ గొంతు ఫార్మేషన్ బట్టి అలా ఉంటుంది. కాకపోతే ఇక్కడ వాయిస్ క్లియర్గా ఉండాలి. స్వరశుద్ధి అంటారు. స్వరశుద్ధి జరగాలి అంటే మన గొంతులో ఎన్నో ఇంప్యూరిటీస్ ఉంటాయి. ఆ ఇంప్యూరిటీస్ సాధన ద్వారా మనం తొలగించుకోవచ్చు. అంటే స్పీచ్ అంటే వాచకంలో ఏ విధంగా సాధన చేయడం ద్వారా మన స్వరశుద్ధిని మెయింటైన్ చేసుకోవాలి అన్న దాని మీద రకరకాల ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, లో పిచ్లోను, మిడిల్ పిచ్లోను, హై పిచ్లోను రాగాలు తీయటం, అలాగే హస్కీ వాయిస్ వచ్చినప్పుడు ఈ ప్రతిరోజు వాకల్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మీ గొంతులో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ అన్నీ పోయి మీ వాయిస్ సాఫ్ట్ అవుతుంది. హస్కీ వాయిస్, బజ్జింగ్ వాయిస్, హిస్సింగ్ సౌండ్స్ వస్తాయి కదా, అవన్నీ కూడా ప్యూరిఫై అయ్యి పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే మాట్లాడే విధానంలోని ప్రతి మాట వినబడేటట్టుగా స్పీక్ అవుట్ అంటారు. మనం యాక్టింగ్లో, నటనలో ఎప్పుడు కూడాను అంటే డైరెక్టర్ ఇచ్చిన సజెషన్స్ ప్రకారంగా ప్రతిదీ మనం బయటికి మాట్లాడాలి. ఏంటి అలా చేస్తున్నాం, అలా చేస్తున్నావు అని పూర్తిగా అనం, కొన్ని మింగేస్తూ ఉంటాం. అయితే డైరెక్టర్ అడిగిన దాని ప్రకారంగా మనం చెప్పాలి కాబట్టి మనకి వినే లక్షణం బాగా ఉండాలి. అప్పుడు అది మనం ఈజీగా ఇవ్వగలుగుతాం. సో బేసిక్గా స్వరశుద్ధి అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఈ వోకల్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది, వాయిస్ కెపాసిటీ పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో లాంగ్ బ్రెత్ లో సప్తాంబోధి వేష్టి భవత్సకల ద్వీప కలాపూప మగటాం చత్పద్మరాగోత్వల ప్రకటానర్గల నిర్గల శుభోత్పాద పద్మండవైన నిన్ను అని లాంగ్ బ్రెత్ లో పెద్ద పెద్ద డైలాగ్ చెప్పాలి. అంటే ఇలాంటి డైలాగ్ చెప్పాలని నా ఉద్దేశం కాదు, ఫ్లోలో అలా చెప్పాను. ఇలాంటి డైలాగ్స్ అన్ని చెప్పాల్సినప్పుడు మీకు ఆ లంగ్స్ కెపాసిటీ పెంచుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మీకు స్వరశుద్ధి ఉంటుంది, ప్రాక్టీస్ ఉంటుంది. సో ఆంగికం తర్వాత వాచకం గురించి డీటెయిల్డ్గా మీకు విషయాలు చెప్పాను. ఒక్కొక్క దాని గురించి ఎలా ప్రాక్టీస్ చేయాలని ప్రాక్టికల్గా కూడా నేను ఇంకో వీడియో చేసి మీకు వినిపిస్తాను. ఇంతవరకు వాచకం గురించి చెప్పిన విషయం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థమైతే థ్యాంక్ యూ వెరీ మచ్.